హాయ్ మాస్టర్స్, నమస్తే. పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్లో మనం నక్షత్రమిత్రుడు ఆడియో బుక్ వింటున్నాం. ఈరోజు మనం వినబోతున్నది రెండవ పాఠం, ప్రాథమిక సృష్టికర్త పయనం అనేటటువంటి రెండవ పాఠాన్ని ఇప్పుడు మనం వింటున్నాం. మానవత అన్నది ఓ ప్రయోగం. సృష్టిలోని మిగతా అన్ని అంశాలలాగే మానవత కూడా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగింది. ప్రాథమిక సృష్టికర్త స్వయంగా ఆత్మ అన్వేషణకు పూనుకొని కేవలం తన తృప్తి కోసమే, స్వయం వ్యక్తీకరణ కోసమే సృజనాత్మకంగా ఎన్నో ప్రయోగాలు చేశాడు. విశ్వాల రచన ఎన్నో విచిత్ర రీతులలో జరిగింది. ప్రాథమిక సృష్టికర్త తన సమస్త శక్తులను, జీవిత సారాలను ఈ విశ్వంలో తన అంశలుగా పంపి ఈ విశ్వాన్ని పరిపూర్ణ స్వేచ్ఛ జీవన సీమగా వృద్ధి చెందే అవకాశాన్ని కల్పించాడు. ఈ అంశలనే ప్రస్తుతం మనం దేవుళ్ళు అంటున్నాం. ప్రాథమిక సృష్టికర్త యొక్క సమస్త శక్తులను, జీవ రహస్యాలను తమలోనే పొందుపరుచుకొని ఉన్న ఈ దేవుళ్ళు తమ శక్తి సామర్థ్యాలతోనే ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. తమ సంతతికి మూల పురుషులయ్యారు. క్రమేపీ ఎన్నో సంతతులు ఆవిర్భవించాయి. కాలాంతరంలో ఓ విశ్వ సముదాయంలో ఉన్న, ఓ విశ్వంలోని ఓ సూర్య కుటుంబంలో ఉన్న ఈ భూమి ఓ అంతర్విశ్వ సమాచార విశ్లేషణ, వినిమయ ప్రసార కేంద్రంగా మలిచేందుకు ఓ ప్రణాళిక తయారైంది. ఓ మహా అద్భుత రచనది. ఈ భూమి ఎంతో రమ్యమైన ఉపగ్రహం. ఇది ఉంటున్న సూర్య కుటుంబం పాలపుంత విశ్వం, మిల్కీవే గెలాక్సీలో ఓ అంచున ఉంది. ఎంతో సులభంగా దీనితో ప్రసార యంత్రాంగాన్ని నిర్మించుకోవచ్చు. విశ్వాంతర రోదశిలో శక్తి ప్రసారాలు జరిగే రాజబాటలకు ఎంతో సమీపంలో ఈ సూర్య కుటుంబం ఉంది. ఇతర విశ్వాల ప్రతినిధులను ఈ భూమి మీదకే చేర్చే ప్రయత్నాలు త్వరితగతిన జరిగాయి. కొందరు దేవుళ్ళు జన్యుశాస్త్ర పరిజ్ఞానంలో పరిపూర్ణులు. అణువులను గుదిగుర్చి వాటిలో గుర్తుపట్టే వంశ సమాచారాన్ని, ప్రకంపన వేగాన్ని, విద్యుదావేశాలను నిక్షిప్తంగా క్రోడీకరించి ప్రాణుల్ని సృష్టించారు. ఇతర విశ్వాలలోని ఎన్నో నాగరికతల నుంచి జన్యు పరిజ్ఞాన అంశాలు భూచరాలలో ప్రవేశపెట్టడం కోసం అందించబడ్డాయి. దేవుళ్ళు ఈ పరిజ్ఞానాన్ని పొందుపరుస్తూ మనుషులను, జంతువులను ఎంతో వైరుధ్యం ఉన్న అంశాలతో నిర్మించారు. జీవ పరిణామ క్రమాన్ని అధ్యయనం చేస్తూ ఈ భూమిని ఓ కాంతి కేంద్రంగా, ఓ సమాచార కేంద్రంగా, ఓ సజీవ గ్రంథాలయంగా తీర్చిదిద్దారు. ఈ భూమిని సమాచార కేంద్రంగా మలచిన వాళ్ళు కాంతి శరీరదారుడు. చైతన్యమే వాళ్ళ కాంతి, కాంతే సమాచారం. సమాచారాన్ని విభిన్న వేగ ప్రకంపనాలలో, జన్యువులలో పదిలం చేసే ప్రక్రియలకు వాళ్ళు నాంది పలికారు. దేవుళ్ళు మీకు అర్థమయ్యే కాలానికి అతీతులు. ఈ భూమి మీద కొన్ని లక్షల సంవత్సరాల వారికి లెక్కలోకి కూడా రావు. ఈ భూమి అనే ప్రయోగశాలలో ఎంతో వేగంగా, అంటే మనం ఊహించే సమయం ప్రకారం కొన్ని కోట్ల సంవత్సరాలు లేక అనేక యుగాలు జన్యు పరిజ్ఞాన పరిశోధనలు, సమాచారాన్ని క్రోడీకరించే సిద్ధాంతాలపై అనంతంగా ప్రయోగాలు జరిగాయి. మన చరిత్రకారులు గుర్తిస్తున్న చరిత్ర కంటే ఎంతో ప్రాచీన కాలాలలోనే ఈ భూమి మీద ఎన్నో నాగరికతలు చోటు చేసుకున్నాయి. ఈ సజీవ గ్రంథాలయం మీద అధికారాన్ని స్వంతం చేసుకోవడం కోసం ఎన్నో విశ్వాల వాళ్ళు ప్రయత్నాలు చేసి యుద్ధాలు కూడా చేసుకున్నారు. ఈ గ్రహాన్ని తన అదుపులో ఉంచుకునేందుకు ఎందరో విశ్వాల వాళ్ళు యుద్ధాలు రోదసి తలాలలో చేశారు. ఈ భూమికి స్వంతదారుడు ఎవడై ఉంటాడనో ఆలోచన మీకు ఎప్పుడూ కలగలేదా? ఇప్పుడు కాలాన్ని లెక్కించే పద్ధతి ప్రకారం సుమారు 3 లక్షల ఏళ్ల క్రితం ఈ భూమి దురాక్రమణలకు గురయ్యింది. కొందరు భూమిని ఆక్రమించుకున్నారు. అప్పటి భూవాసులను విజ్ఞానవంతులుగా ఉంచడానికి వీరు ఇష్టపడలేదు. జరుగుతున్నది ఏమిటో తెలియకుండా అజ్ఞానులుగానే, అయోమయంతోనే మనుషులు ఉంటే వారి మీద ఆధిపత్యం సాగించడం సులభం. కొంతే ప్రజ్ఞానం, సమాచారం, చీకటే అయోమయం, అజ్ఞానం కనుక భూమి మీదకు వస్తున్న కాంతి సమాచార తరంగాలను అడ్డుకట్టి ఆపివేశారు. భూమి ఆ విధంగా వారికి చేజిక్కింది. భూమిని ఆక్రమించుకున్న ఈ కొత్త సృష్టికర్తలు కూడా అశేష జన్యు పరిజ్ఞాన కోవిదులే. ప్రాణప్రతిష్ఠ చేయడం ఎలాగో వారికి తెలుసు.
ఆ విద్యను వీరు రహస్యంగా దాచి ఉంచుకోవాలనుకున్నారు. జీవ చైతన్యంలో ప్రాణాన్ని సృష్టించే పద్ధతి కూడా ఓ అంశం. జీవ చైతన్యంలో అనంతమైన అద్భుత శక్తులున్నాయి. అన్ని అంశాలను కూలంకషంగా తెలుసుకుని వినియోగించుకుంటున్న జీవ సాక్షాత్తు దైవమే. సర్వస్వాన్ని అది అదుపులో ఉంచుకొని అనుభవించగలదు. చైతన్య మాలికలో విభిన్న ప్రకంపనాలు సమావేశమై ఉన్నాయి. ఓ నిర్ణీత విద్యుదయస్కాంత చైతన్యం ఆహారాన్ని అనంతంగా అందించే మూలాన్ని సృష్టిస్తుంది. కొన్ని జీవరాశులు తమ పరిణామ క్రమంలో తమను తాము తెలుసుకున్నాయి. తమ చైతన్యంలో ఒక భాగంలో ప్రకంపనాలను తగినంత మార్చుకోవడం వల్ల స్వయం పోషకంగా తయారవుతాయని తెలుసుకున్నాయి. తమను తామే నియంత్రించుకోగలమని తెలుసుకున్నాయి. ప్రాథమిక సృష్టికర్త స్వయంగా ఇలాగే సృష్టి చేస్తున్నాడని తెలుసుకున్నాయి. భూమిని ఆక్రమించుకున్న దేవుళ్ళు మనిషి జంతువును పునర్వ్యవస్థీకరించారు. ఆ విధంగా మానవులపై తమ శాసనాలను ప్రయోగించారు. ఈ భూమి మీద మొట్టమొదటిగా నిర్మించబడిన మానవ జంతువులలో 12 ప్రోగులు విభిన్న విశ్వాల వారి నుండి అందినవి ఉండేవి. 3 లక్షల సంవత్సరాల క్రితం భూమిని ఆక్రమించుకున్న దేవుళ్ళు తమ ప్రయోగశాలలో ఓ క్రొత్త మానవుడి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. దాని ఫలితంగా ప్రస్తుతపు మెలితిరిగిన 2 ప్రోగుల DNA జంతువు తయారై ప్రస్తుతపు మానవుడు భూమి మీద తయారయ్యాడు. మిగతా 10 ప్రోగులు కూడా మానవుడి జీవకణంలోనే దాగి ఉన్నాయి. కానీ అవి ప్రస్తుతం పనిచేయడం లేదు. సమాచార ప్రసారణ వలయంలోంచి ఆ ప్రోగులను ఈ దేవుళ్ళు కత్తిరించి తగ్గించి వేశారు. మానవుడు వారి వశమైపోయాడు. ఈ జన్యు శస్త్రఛేదంతో మాత్రమే ఆగిపోకుండా ఈ దేవుళ్ళు ఓ తీవ్ర ప్రకంపనాల ప్రహారిని కూడా ఈ భూమి చుట్టూ ప్రవేశపెట్టారు. విభిన్న విశ్వాల నుంచి భూమి వైపుకు ప్రసారమై వస్తున్న కాంతి సమాచారం ఈ ప్రహారీ ఉన్నందువల్ల భూమికి అందడం దుస్సాధ్యమైంది. కొంత కాంతి ఎలాగో భూమికి చేరినా వాటిని అందుకోవడానికి మానవ జన్యువులు సిద్ధంగా లేవు. 12 ప్రోగులు పురిగా ఉండాల్సిన జన్యువు ప్రస్తుతం జత ప్రోగులు 2 చుట్లు జన్యువుగా తయారైపోయి ఉంది. కనుక మిగతా 10 ప్రోగులు తమ పనిని చేయలేకపోతున్నాయి. కనుక ఈ కథలో మీ పాత్ర కూడా ఉంది. మీరు ఎవరో తెలుసా? మీరు ఆ కాంతి కుటుంబం సభ్యులే. కాబట్టే ఈ పుస్తకాన్ని చదవగలుగుతున్నారు. మీలో కొందరికి ఇదంతా ఓ కళలాగా అనిపిస్తూ ఉండవచ్చు. మీకు తెలిసిన విషయాలే ప్రస్తుతం మీకు గుర్తు చేయబడుతున్నాయి. మీ వచ్చింది ఆ జ్ఞాపకాలను మీలో మేల్కొల్పేందుకే. మా కాంతి ప్రసారాలు మిమ్మల్ని చైతన్యవంతులని చేసేందుకే. మీ భవితవ్యాన్ని మీకు మీరే మీ చేతుల్లోకి తీసుకోవడానికే. మీ వాస్తవాలను మీకు మీరే సృష్టించుకునేలా చేయడానికే. మీరు ఈ భూమికి నిజమైన వారసులు కావడానికే. భూమి ప్రణాళికను మొట్టమొదటిగా చేసిన ప్రాథమిక సృష్టికర్తలు ఆ భూమిని చేజార్చుకోవాలని అనుకోవడం లేదు. కాంతి శరీరధారుడును అందుకే వారు సంప్రదించి భూమి మీద జన్మించమని, మళ్ళీ భూమిని వెలుగుతో నింపమని అభ్యర్థించారు. ఈ కార్యక్రమం ప్రారంభమైంది. స్వభావాలే ఆహారాలు, కొందరికి ప్రేమే ఆహారం. భూమి యొక్క ప్రాథమిక సృష్టికర్తలు ప్రస్తుతం మనిషి ప్రకంపనాలను పరివర్తించి వారిని ప్రేమైక జీవులుగా చేయాలని సంకల్పిస్తున్నారు. ప్రస్తుతపు భూ దురాక్రమణదారుల స్వభావాలకు ఆహారాలుగా ఉన్న భయం, దిగులు, అయోమయం, ఆకలి, నిరాశలు తొలగింపబడాలి. వీటిని తొలగించాల్సింది మీరే. దానికి మీరే సమర్థులు. మీరు దేనికి భయపడరు. వాస్తవంలోకి ప్రవేశించి ప్రకంపనాలను పరివర్తించి సమాచారాన్ని స్వీకరించడంలో సిద్ధహస్తులు మీరు. సూటిగా జ్ఞాన వ్యవస్థలోకి చొరబడి మీరు సంపూర్ణులవుతారు. విశ్వశక్తి మీ నుంచి పునఃప్రసారం అవుతుంది. అందరికీ మీ జ్ఞానం అందుతుంది. మానవుడిగా మీరు వేషం వేసుకున్నది ఈ మహాకార్యాన్ని నిర్వర్తించడానికే. మీరు మీ ప్రకంపనాల్లో జీవిస్తూ మీ చుట్టుప్రక్కల వారినందరినీ ప్రభావితుల్ని చేస్తారు. మీ ప్రకంపన మీ స్థూల, మానసిక, స్వాభావిక, ఆధ్యాత్మిక శరీరాల ప్రకంపనాల ఏకీకృత విద్యుత్ తరంగాలే. మీరు ఇప్పుడు చేస్తున్నది ఆ పనే. మీకన్నా ముందే ఎందరో తమ కర్తవ్యాన్ని గుర్తించారు. మరెందరి జ్ఞాపకాలు ప్రస్తుతం నిద్రలేస్తున్నాయి. ప్రకంపనాలను సరైన శృతిలోకి తీసుకురావాలంటే మానవ జన్యువులలోని
12 ప్రోగులను పనిచేయించే విధంగా మళ్ళీ సరిగ్గా కలపాలి. ఇది బృహత్ కార్యం. భూమి తన వంతు కర్తవ్యాన్ని తాను చేస్తుంది. విశ్వ ప్రణాళికలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. ఈ భూమి మీదే సర్వకార్యాలు జరుగుతున్నాయి. కర్మభూమి ఇది. ప్రణాళిక సాఫల్యం ఇక్కడే అవుతుంది. భూమి మీద జరుగుతున్నవన్నీ ఇతర ప్రపంచాలపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి. కాంతి లోకాల కుటుంబీకులందరూ ఇప్పుడు ఐక్యం అవుతున్నారు. మీ అభివృద్ధే భూగ్రహపు అభివృద్ధికి దోహదమవుతుంది. మీరు జ్ఞాన సముపార్జన చేసి సర్వులను జ్ఞానులుగా మార్చాలి. 2 ప్రోగుల మీ జన్యువు 12 ప్రోగుల జన్యువు అవుతుంది. ఈ జన్యు ప్రోగుల ప్రేరితాలే మీ శరీరంలోనూ దాని పైగానూ ఉన్న శక్తి కేంద్రాలు, చక్రాలు. 7 చక్రాలు మీ శరీరంలో ఉన్నాయి. మిగతా 5 శరీరం పైన ఉన్నాయి. సూర్య కుటుంబంలోని నవగ్రహాలకు మొదటి 9 చక్రాలు అనుసంధింపబడి ఉంటాయి. 10వ చక్రం సూర్య కుటుంబం యావత్తుతోనూ, 11వ చక్రం మీ పాలపుంత విశ్వంతోనూ, 12వ చక్రం బ్రహ్మాండంలోని మిగతా అన్ని విశ్వాలతోనూ అనుసంధింపబడి ఉంటాయి. మీ శరీరపు జన్యువుల్లో 12 ప్రోగులు కాంతివంతమై జ్ఞానవంతమై మిమ్మల్ని అత్యంత సమర్థవంతులుగా ఉంచుతూ అన్ని విశ్వాల పరిజ్ఞానము మీలోకి అందుతూ మీ నుంచి జ్ఞానం యావత్ విశ్వాలకు అందేలా ఉంటాయి. మీ నుంచి వెలువడుతున్న సమాచారం అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. గొప్ప సుఖమయ అయోమయంలో పడేస్తుంది. మీ అనుభవాలను మీరే సృష్టించుకుంటారని, మీ వాస్తవాలను మీరే నిర్మించుకుంటారని మీరు తెలుసుకుంటారు. మీరు ఎవరో మీకు ఎందరో వ్యక్తులు కలుస్తారు. ఎన్నో నాగరికతలు కలుస్తాయి. ఎన్నో ప్రపంచాల సంస్కృతులు మేళవిస్తాయి. ఎంతో గందరగోళము గజిబిజి కలుగుతుంది. కాంతి కుటుంబీకులైన మీరు దీన్ని దర్శిస్తారు. సమరం తర్వాతే శాంతి వనగూరుతుందని మీకు తెలుసు. పరిణామ క్రమం పరిపూర్ణమవుతున్న ఈ తరుణంలో అంతర్మదనం తప్పదని మీకు తెలుసు. ప్రకంపనాల శృతి సమకూరే తరుణం ఆసన్నమవబోతున్నది. ఈ సమయంలో భూమిపై జీవించి ఉండటం ఓ గొప్ప అవకాశం, అవునా? ఓకే ఫ్రెండ్స్, 2వ పాఠం పూర్తయింది. 3వ పాఠంలో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.